నమస్తే ప్రస్తుతం మనం మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ మోండా మార్కెట్లో ఎస్కే జ్యువెలర్స్ అనే వ్యక్తి కారు రోడ్డు పైన ఆపినందుకు ఎందుకు ఆపారని చెప్పి సాయి కిరణ్ అనే ఒక ఎస్సీ క్యాండిడేట్ సాయి కిరణ్ అనే వ్యక్తి వెళ్ళి ఆపగా అతన్ని ఇష్టానురీతిగా నన్ను తిడతావా అంటూ కులం పేరుతో ఇష్టానురీతిగా కొట్టిన పరిస్థితి. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి అతను హాస్పిటల్లో ఉన్నాడు. అతని పైన కంప్లైంట్ ఇవ్వడానికి ఎస్కే జ్యువెలర్స్ సంబంధించినటువంటి యజమాన్యం పైన కంప్లైంట్ ఇవ్వడానికి దళిత సంఘాలు కావచ్చు అతని కుటుంబ సభ్యులంతా కూడా మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా ఇష్టానురీతిగా దూషిస్తూ తిట్టాల్సి వచ్చని చెప్పేసి అన్న మాటలు తెలుసుకున్నాం. అన్న అసలు ఏం జరిగింది, ఎందుకు ఇష్టానురీతిగా దళితులు అని చెప్పేసి ఇట్లాంటివి బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి, మీరు కులం తక్కువ అని చెప్పేసి తిట్టడం ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? జై భీమ్. నా పేరు మన్నె శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్ని. నిన్న పాట్ మార్కెట్లో మన ఎస్కే జ్యువెలర్స్ ఓనర్స్ కారు ఆపినారు. రోడ్డు మీద కారు ఆపితే మన సోదరుడు సాయి కిరణ్ ఆరన్ కొడితే కారు దిగి క్యారే మాకిరడే జర టైర్నారే అని చెప్పి తిట్టి అరే ఆరన్ కొట్టి పక్కకి తీయంటే వచ్చి తిరుగుతున్నావు ఏందని అని చెప్పి మనోడు అడిగితే క్యారే కమ్జాత్ మాయకడే అంటే కమ్జాత్ మాయకడే దళిత్ మాయకడే అని చెప్పి తిట్టి కొట్టడమే కాకుండా అడ్డొచ్చిన అతని మిత్రుడు ఇంకో సాయను అతని మిత్రుడు అతను కూడా ఇష్టానుసారంగా 5 మంది ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు 5 మంది కలిసి ఇష్టానుసారంగా కొట్టారు. అంటే ఈ మధ్య అసలు దళితుల మీద దాడులు చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు దళితులు అంటే చాలా చులకన చూపు అయిపోయింది. కమ్జాత్ మాయకడే అని దళిత్ మాయకడే అని చెప్పి వాడు తిట్టడము అంటే అతనికి తెలుసు అతను దళితుడు అని చెప్పి, అయినా కానీ ఒక దళితుడిని అలా తిట్టడం చాలా అన్యాయం. మరియు ఇష్టానుసారంగా క్యారబెత్తు ప్రశాంతాన్ని అంటే గుర్తుపడతా అన్నాడు కూడా వాళ్ళు ఆకుండా వాళ్ళ దుకాణం నుంచి 4-5-10 మంది కలిసి మా వాళ్ళ మీద ఇష్టానుసారంగా కొట్టడం జరిగింది. మేము ఈ విషయమై మాకు పొద్దున తెలిస్తే ఇంత పొద్దున వచ్చినాం. ఏసీపీ సార్ని కలుద్దామంటే సార్ పొద్దున్న నుంచి ఎంక్వైరీలో ఉన్నారు, సిఐ సార్ కూడా ఎంక్వైరీలో ఉండే. ఇప్పుడే సిఐ సార్ని కలిసాం, మళ్ళీ ఏసీపీ సార్ని కలవడానికి వెళ్తున్నాం. వీళ్ళపై ఎస్కే జ్యువెలర్స్పై వాళ్ళు 5 మంది ఉన్నారు. వాళ్ళు అభిషేక్ మరియు గవార్, ధనరాజ్, మహావీర్, హితేష్ వీళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు అటెంప్ట్ మర్డర్ కూడా. అంటే వీళ్ళు మొత్తం ఎస్కే జ్యువెలర్స్ సంబంధించిన వాళ్ళేనా, ఇంకా వేరే షాప్ వాళ్ళు? వీళ్ళంతా వాళ్ళ సంబంధించిన జ్యువెలర్ షాపే వెళ్ళానంట. వీళ్ళు కారు ఆపితే పక్కకి దిమ్మది అంటే పక్కకే ఉన్నారు. అరే ఇట్లా గల్ల పట్టుకునే వరకు అందరు వచ్చి మా కుమ్మడిగా దాడి చేశారు. వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళంతా అన్నదమ్ములు కలిసి దాడి చేశారు. అంటే ఇంతకుముందు ఏమన్నా గొడవలు జరిగినాయి అన్న? ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లో చూసి ఇష్టాన్ రీతిగా చీరలతో కొట్టడం మొదటిసారి గొడవ పడ్డట్టుగా అనిపించిన రీతిలో అట్లా కొడతా ఉన్నారు. అంటే మన గొడవలు ఉన్నాయి ఇంతకుముందు, లేకపోతే మొదటిసారి? లేదు, ఇది మొదటిసారి. ఇంతకుముందు ఎటువంటి గొడవలు లేవు. కానీ కారు ఆరన్ కొట్టి వెనక నుంచి కారు పక్కకు తీయమన్నందుకే నువ్వు దళితుని నాకు తీయమంటావురా కారు అని చెప్పి వాళ్ళు తిట్టడం. అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తే కూడా ఇష్టాన్ రీతిగా అంటే ఏదో కారు దిగి పక్కకు అడ్డం ఉందని చెప్పినందుకు చీరలతో కొట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆ షాప్ ఎస్కే జ్యువెలర్స్ ఏదో షాప్ మొత్తం వచ్చి కొట్టడం. అంటే ఇది అక్కడ గొడవ చూస్తూ ఉంటే ఇంతకుముందు ఏమైనా కక్షలు ఉన్నాయన్నట్టుగా అంత విపరీతంగా కొట్టడం అసలు ఎట్లా చూడొచ్చు అన్నది నిజంగా? ఇంతకుముందుకు ఎటువంటి కక్షలు లేవు వాళ్ళ మీద, వాళ్ళకి వీళ్ళకి అసలు కక్షలు ఏం లేవు. కానీ ఆరను కొడితే వాడు కారు దిగి నువ్వు ఆరను ఎందుకు కొడతావు రాబాయ్ అని చెప్పి వచ్చి కొట్టడం. వీళ్ళ మార్వాడీల రాజ్యం ఈ చాలా ఎక్కువైపోతుంది. వాళ్ళ మొత్తం దౌర్జన్యాలు కానీ ఒక మనిషిని ఇద్దరిని కొట్టడం 10 మంది అంటే ఇది చాలా దారుణం. వీళ్ళపై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి పోలీసు వారికి కోరుతున్నాం. అంటే కంప్లైంట్ ఇచ్చారన్నా? ఏం చెప్తున్నారు పోలీసులు? కంప్లైంట్ ఇచ్చినాం, వాళ్ళు చర్య తీసుకుంటాం, ఎంక్వైరీ నడుస్తుంది, మేము చర్య తీసుకుంటామని చెప్పి సిఐ సార్కి చెప్పడం జరిగింది. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అందరం ఇక్కడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇంతకుముందుకే సీఏ రామచంద్ర గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. నేను ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నాను. రాత్రి నుంచి ఇదే కేసు మీద ఉన్నాను. నేను యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకొని పక్షంలో మేము దళిత సంఘాలు అందరం కలిసి ఏకతాటిపై పెద్ద ధర్నా కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే మానవుల రాజ్యం అయిపోతుంది. గతంలో దళితులపై ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా భయపడుతుండే అందరూ. ఇప్పుడు మానవుల రాజ్యం అయిపోయి మానవులు మా దళితులను కొట్టే స్టేజ్కి వచ్చారు. అంటే చిన్న జాతి వాళ్ళ స్టేజ్కి వచ్చారు. వాళ్ళకి ఒకటే మేము విన్నవిస్తున్నాం, మేమంతా కలిసి ఈ యొక్క రాజ్యాన్ని ఎటైతే గులగొట్టుకున్నామో తెలంగాణకు సంపాదించుకున్నామో మీరు మానవులు బతకాలంటే మా అంటే కలిసి ఉండాలి. కలిసి ఉండి మీ వ్యాపారం చేసుకోవాలి. అట్లయితే ఇక్కడ బాగుపడతారు. మీరు అంతవరకు బాగుపడరు. కావున దయచేసి మానవ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మా వాళ్ళకు కొట్టిన దారి ఏదైతే ఉందో దాని మీద పోలీసు వారికి చెప్పాము. సీరియస్ యాక్షన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేయాలి. ఎవరైతే కొట్టారో వాడిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము దళిత సంఘాలు డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఒకప్పుడు ఆంధ్రాలో నిలగొట్టడానికి పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ తీసుకొచ్చడం, మళ్ళీ తెలంగాణలో మార్వాడీలు కావచ్చు బెంగాలీలు ఎక్కువైపోతూ ఉన్నారు.
అంటే మళ్ళీ అది ఒక పోరాటం రాబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే అలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే చిన్న రాష్ట్రాలు అయితే ఆలోచన విధానం చేసిండో ఆ ఆలోచన విధానంతో నడవట్లేదు ఇప్పుడంతా. మళ్ళీ పాత విధానమే నడుస్తున్నది. అదే మళ్ళీ ఆంధ్ర తప్పకాలం మళ్ళీ మానవుల తక్కువ నడుస్తున్నది. బాబాసాహెబ్ ఆలోచించింది ఏంది, అందరూ కలిసికట్టుగా ఉండి చిన్న రాష్ట్రాలు ఏర్పడితే మా వాళ్ళంతా బాగుపడుతున్నాయని ఆయన తపన, ఆయన ఆవేదన. ఆ ఆవేదన ఇప్పుడు కనిపించట్లేదు మాకు. మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి. తప్పకుండా రాబోయే రోజుల పరిస్థితిని బట్టి మేము కూడా మారుతాం. అన్న చెప్పండి, దళిత నాయకుల పక్షాన మీరు అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన సంఘటన విషయం? ఈ మధ్యకాలంలో గుజరాతీ వాళ్ళు కానీ మార్వాడలది అరాచకాలు ఎక్కువైపోయినాయి. పాట్ మార్కెట్లో ఎవరైతే ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు దాడి చేశారో వాళ్ళ ఇదివరకు కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తారు. వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి. అంటే మీకు వెబ్ సిరీస్ ఏదో వస్తుంది చూడు, మున్నాబాయ్ అని చెప్పి ఆరన్ కొడితే తిట్టి చేస్తారు. అటు బీహారు, ఉత్తరప్రదేశ్ కల్చర్ ఇక్కడ తెద్దామనుకుంటారు. తెలంగాణ అనేది అందరూ మనం బాగుండాలి, మిగతా అన్ని కులాలు బాగుండాలని అందరూ వస్తారు ఇక్కడ. మనం వేరే రాష్ట్రాల్లో పోయి మనం బతకలేం. ఇప్పుడు వేరే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. జస్ట్ ఆరన్ కొట్టిండు, ఆరన్ కొట్టినప్పుడు 5 minutes అవుతుంది, 10 minutes అయితే జర ఆగుతాంబడు అని చెప్పాలి. కానీ తిగి కమ్ జాత్ వాళ్ళే అని తిట్టి, ఎందుకంటే అతను స్థానికుడే. ఓవరాల్గా చూస్తే మీరు లోకల్ మీద దాడి చేయడం అనేది చాలా తప్పది. మీరు ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే త్వరలో పాట్ మార్కెట్ సికింద్రాబాద్ బంద్కు పిలువనిస్తాం. అన్ని దళిత సంఘాలు కలిసి. దళితుల మీద దాడి జరిగితే చూసుకుంటా వరకు కూర్చోం మేము. నార్మల్గానే రాజకీయ పార్టీలే దళితుల మీద చేసినప్పుడే మేము ఊరుకోము. నాన్ లోకల్ మీరు చేస్తే మేము ఎందుకు కూకుంటాం? ఇప్పుడు వడ్డీ వ్యాపారాల గుజరాత్ వాళ్ళు, మార్వాడి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న కోమట్లను మొత్తం బిజినెస్ వ్యాపారం లేకుండా చేసేసారు కోమటోళ్ళను. మరి అది కాకుండా మీరు మళ్ళీ దాడి చేయడం అంటే చాలా దారుణమైనది. చట్టపరమైన చర్య తీసుకోవాలి దీని మీద. అంటే కొనసాగకుండా తొందరగానే ముగించాలని. అంటే ఇక్కడ ఎందుకన్నా దళితుల పైన, అంటే ఇతను ఎస్సీ, ఇతను మాల అని చెప్పేసి ఇంకా ఒకప్పుడు బాబాసాహెబ్ ఇదే అనుభవించిన, మళ్ళీ ఇప్పుడు కూడా దళితులు కూడా మళ్ళీ ఇదే అనుభవించాల్సిన పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఇంత ఇబ్బంది జరుగుతుంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో బతకడానికి వచ్చిన వ్యక్తి కూడా మన పైన దళితులు అని చెప్పేసి తిట్టడం ఎట్లా చూడొచ్చు నిజంగా? దీనికి ఎవరు ఉన్నట్టు? రెండు విషయాలు, ఒకటి కులాహంకారము, రెండోది డబ్బాహంకారం. డబ్బు ఉన్నది ఒకటి, మేము అప్పర్ క్యాస్ట్లో మేము ఏది చేసినా నడుస్తుంది. డబ్బులు పెట్టి ఏది చేసినా మేము కొంటాము, న్యాయాన్ని కొంటాం, చట్టాన్ని కొంటాం అనే ఆలోచన విధానం వాళ్ళు ఉన్నారు. ఒకటి ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే నిన్న తొందరగా స్పందించి బాధితునికి పిలిచి మాట్లాడి తనకు న్యాయం చేస్తానని మాటిచ్చిండు. అంటే పోలీస్ శాఖ కన్నా ముందు స్థానిక ఎమ్మెల్యే కూడా మనలోకి అప్రోచ్ అయ్యి టి పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యే స్పందించి మొదటగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. దాని మీద స్పందించి ఏంది అసలు విషయం జరిగిందో బాధితునికి అండగా నిలబడ్డాడు. స్థానిక ఎమ్మెల్యే కాబట్టి, స్థానికునికి అన్యాయం జరిగింది కాబట్టి స్థానికంగా సపోర్టింగ్గా నిలబడ్డాడు. మొత్తం ఆయనకు ధన్యవాదాలు ప్రత్యేకంగా. ఇటువంటిది సికింద్రాబాద్ పాట్ మార్కెట్లో కాకుండా తెలంగాణలో కానీ హైదరాబాద్లో మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగవద్దు. మీరు వ్యాపారం చేసుకున్నప్పుడు వ్యాపారమే చేసుకోవాలి. మీరు కులం పేరుతో దూషించుడు కానీ, డబ్బు ఉన్నది మేము గుజరాతీలో మార్వాడి అంటే మీరేలా చేసుకోవాలి, ఇవన్నీ నడవయి. మీరు వ్యాపారం చేయాలంటే స్థానికులతో కలిసి వాళ్ళని కలుపుకొని మీరు వ్యాపారం చేసుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. లేదా తెలంగాణ రాష్ట్రం గురించి ఆంధ్ర వాళ్ళతో ఎట్లా గొడవపడ్డామో నెక్స్ట్ గుజరాతీ మార్వాడి గోపేగా అంటాం. అన్న చెప్పండి, మీరు ఎంతోమంది దళితులకు అన్యాయాలు జరిగినా, వాళ్ళపైన దాడులు జరిగినా ప్రతిరోజు పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన న్యాయాన్ని ఎంతో కొంత నీ వంతుగా కూడా న్యాయం అందించే పరిష్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ సొంత బ్రదర్కే ఇట్లా జరిగింది. మార్వాడీలో ఒక కారు ఎందుకు అడ్డం పెట్టారన్నందుకు ఇష్టాన్రీత్యా కొట్టారు. అది కూడా చీరలతో ఇష్టాన్రీత్యా తిడుతూ, అంటే ఒక దళితుడు అని చెప్పి ఇష్టాన్రీత్యా తిడుతూ కూడా కొట్టిన పరిస్థితి. అంటే ఎట్లా చూస్తారన్న మరి దీన్ని? చాలా బాధాకరం అన్న. ఎందుకంటే నేనేం పెద్ద లీడర్లో, నాయకుడినో, తోపునో, తురుమునని అంటలేను. నా వంతుకి ఎంత సొసైటీకి ఎంత సాయం చేయాలా, అసలైన ఎస్సీ హిందువులకు ఎంత సాయం చేయాలో ఆ హిసాబ్తో ఎవరికైనా అన్యాయం అయితే నేను పోయి పనిచేస్తాను. అలాంటిది సొంత నా అన్న కొడుకు సాయి కిరణ్ అనే వ్యక్తి, వాడు ఆర్గనైజేషన్ల పొంటి కానీ నాలుగా రోడ్ల మీద తిరిగి ధర్నాలు గిట్ట చేయడు. ఆయన పని ఆయన దందా చేసుకునేటోడు వాడు. అయితే వాడు రోడ్ మీద ఇంటికాడికి మార్కెట్కి ఇంటికి పోతుంటే కారు ఎస్కే జ్యువెలర్స్ వీళ్ళపైన చాలా అనేకమైన నేరాలు ఉన్నాయి. అంటే గిరాక్తో ఇష్టం ఉన్నట్టు రూడ్గా మాట్లాడాడు, స్థానికులతో ఇష్టం ఉన్నట్టు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడాడు. అనేక అవసరాల్లో వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి. అయితే వీళ్ళ ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళ ఇంటి అల్లుడు కార్ మధ్యలో పెట్టి ఇప్పుడు
నీ ఇల్లు దుకాణం అదే ఉన్నప్పుడు సైడ్లకు తీసుకుపోయి కారపాల కానీ నీ అయ్య జాగిర్ అన్నట్టు రోడ్డు మధ్యలో ఆపి మా ఖాందాన్ మొత్తం దిగేదాకా ఆగాలంటే పబ్లిక్ ఎట్లా అవుతారు? అది ఉన్నదే చిన్న గల్లీ. ఈ జ్యువెలరీ షాప్లలో వచ్చే గిరాకులంతా రోడ్ల మీద పెట్టేసరికి పబ్లిక్ 2 బండ్ల కంటే మించి ఓనికి రాదు. అలాంటిది మా సాయి కిరణ్ అనేటోడు హారం కొడుతుండు, అతనితో పాటు వేరేళ్ళు బి హారం కొడుతుంటే డోర్ తెరిచి పిషాబ్ నైరుకు రారే మా అక్కేలోడే అని తిట్టింది. अरे कई को गालियाँ दे रहा है भाई, मैं क्या बोला? तू बाजू के ले, मैं तेरे को पहचान, तू ये ज्वेलर्स में है ना, तू नहीं पहचानता मेरे को అంటే నువ్వు నన్ను గుర్తుపట్టవు కానీ నేను గుర్తుపడతా, నువ్వు వీడికి వచ్చినావు కదా ఇలా ఇంటి అల్లుడు కదా అని అన్నాడు. దానికి క్యారే మా ఇక్కడే ఉల్టా సీదా బాత్ కర్రా కమ్ జాత్ వాళ్ళ అంటే తక్కువ జాతి లంజా కూడా కానీ తిట్టి కొట్టి మళ్ళీ లోపలికించి ఎవరైతే పిల్లాడు కొట్టిండో వాళ్ళ మామ వాళ్ళందరూ వచ్చి దన్న కొట్టారు. మీరు చూసిరు సీసీటీవీ ఫుటేజ్లో ఇష్టం ఉన్న రీతిలో ఎట్లా కొట్టారు. ఈ అభిషేక్, గేవరు, రితేష్, మహావీర్ ఇంకా కొంతమంది వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. ధనరాజ్ కుటుంబ సభ్యులు, దేవర్, గేవర్, ధనరాజ్ వీళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులు. చీరలు ఇప్పుడు నీకు ఏడైంది గొడవ, ఖాళీ వాళ్ళ దుకాణం దగ్గర అయింది. అయినప్పుడు సరే కొట్లాట. ఇప్పుడు నువ్వు మా ఊరిని కొట్టినవు, నేను బాధపడా చలరాబే అయింది కానీ నా కులంని తిట్టిండు అన్న. అంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులై ఒక పక్కనేమో పహల్గామ్లా ఖాళీ హిందూ అని చూసే టెర్రరిస్టులు చంపారు. అంతా అయినా కూడా ఇంకా మనకి కొంతమంది కులపిచ్చి ఉన్మాదులకి ఇంకా సోయిరాదా అన్న. అంటే ఆడు హారం కొట్టినందుకు తక్కువ జాతి లంజోడు కానీ తిట్టే అవసరమా? మళ్ళీ ఏంది 30 ఏళ్ళ నుంచి గుర్తుపడతాడు, 30 ఏళ్ళ నుంచి గుర్తుపడతాడు. మీరు చూసిరు చీరలు బకెట్లతోని ఒక మనిషిని చంపే విధంగా అట్ట దుర్మార్గమైన దాడి చేశారు. అతనికి సపోర్టుగా సాయి, మేమంతరం ఆయన సాయి దాదా అని ప్రేమతో నా దాదా అంటే అన్న, మళ్ళీ పైల్వాన్ అనుకోగల సాయి దాదా అని పిలుచుకుంటాం. ఆయన వచ్చి అరే కైకుమారా భయ్ మేరా దోసుకో అని చెప్పి ఆయన వస్తే, ఆయన ఒక బీసీ కమ్యూనిటీ మన దాన్ని ఏమంటారు కట్క సమాజానికి చెందిన వ్యక్తి, ఆయనని కొట్టారు. ఆయనను కొడితే ఇక్కడ చెవు వలిగిపోయింది, హోల్ పడ్డది, ఇక్కడ రంధ్రం పడ్డది. ఆయనను కొట్టి క్యారే దూద్ బేచిన వాళ్ళ మార్కెట్ అంటే ఆయన పొదల పూట పాల బిజినెస్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు దూద్ బేసిన వాళ్ళ అంటే నువ్వు ఆయనను ఐడెంటిఫై చేసినట్టే కదా, నువ్వు గుర్తుపడతావు కదా. గుర్తుపట్టినా కూడా దూద్ బేసిన వాళ్ళ అని చెప్పి ఆయన వృత్తిని, అంటే మీరు బంగారం అమ్ముతారు, మీ వృత్తిని అయితే గౌరవించాలి అందరూ. కానీ గరీబోడు ఆ వృత్తితోని ఇంటిని సాకితే మాత్రం ఏలన చేసుకుంటారా? ఇప్పుడు పాల అంటే మనం ఏమంటాం, గోమాత నుంచి వచ్చింది సేవ చేసుకుంటాం. అలాంటి పాలని దూద్ బేసిన వాళ్ళ మార్కెట్ అంటే ఏంది? ఇది తప్పు కదా. ఈ ఎస్కే జ్యువెలర్స్కి కూటవేటు దూరంలోనే సాయి దాదా అనే వ్యక్తి పొద్దుగాల 4 గంటల నుంచి 10 గంటల దాకా డైలీ పాల దందా చేస్తాడు, పాలు అమ్ముతాడు. నువ్వు చూస్తావు, నువ్వు గుర్తుపడతావు, చేస్తావు, అయినా కూడా ఆయనను చంపేంత కోపంతో కొట్టిరు. మళ్ళీ ఇప్పుడు ఎస్కే జ్యువెలర్స్ ఈడ అనుకో, ఈడ స్టార్ట్ అయితే ఆ మార్కెట్ చౌరస్తా దాకా గుర్ర గుంజుకుంటా కొట్టిరు. వీళ్ళని ఆపే ప్రయత్నంలో అరుణ్ అనే ఒక పిల్లగాడు వచ్చిండు, మా దోస్తు, బచ్పన్ దోస్తు. ఆయన ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయనని ఇష్టం ఉన్నట్టు ఆయనని కొట్టిరు. అరే కైకూర ఇంత ఘోరంగా కొట్టడం ఏంది నిజంగా? ఈ రాజ్యాంగ వ్యవస్థలో కూడా చీరలతో అంటే ఎంతో ఎప్పటి నుంచో పాత కక్షలు ఉన్నట్టుగా మరీ అంత చీరలతో అక్కడ ఏది కనిపిస్తే ఆ వస్తువు తీసుకోవడం ఎందుకు ఇట్లా జరుగుతారో నిజంగా? ఇంతకుముందు ఎక్కడైనా జరిగినాయా వాళ్ళ ఫ్యామిలీలో నుంచి కానీ ఇట్లాంటివి ఏమైనా కొట్టే ప్రయత్నం చేశారు? అంటే వాళ్ళు కస్టమర్లతో రూడ్గా బిహేవియర్ కానీ స్థానిక దుకాణాలతో ఇతర మారడోళ్ళతో కొట్లాడిన చరిత్రలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎప్పుడు ఏంటంటే మాదే పైచే ఉండాలా, నా తర్వాతనే అందరు ఉండాలా, ఒక కులాంకారం, డబ్బు, మదం, మస్సి మదం ఎక్కిన వాళ్ళకి ఏముంటుంది, పైసా ఎక్కువ ఉంది, మస్సి మదం ఎక్కిరు, ఓడిని కొట్టినా పైసా పడేస్తాం, మేము బయటికి వస్తాం, మమ్మల్ని ఓడి ఆపుతాడన్న హిసాబ్తో నడుస్తారు. ఆ బస్ ఏదైతే పాట్ మార్కెట్ ఉంది దానికి ఆనుకొని టగర బస్సు ఉంది, పద్మారావు గారు సాబ్ ఎమ్మెల్యే గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు. ఆ బస్సులు ఉండేటోళ్ళంటే బీసీలు, ఎస్సీలు. ఎప్పుడు కానీ ఆ బస్సు వాళ్ళు కానీ ఆ మార్కెట్ వాళ్ళకి ఎప్పుడు డిస్టర్బ్ చేయరు. మీరు నన్ను వదిలేసి మీరు ఓన్లీ మైక్ పట్టుకోరు, ఏ బస్सी वाले कभी भी मार्केट वाले को डिस्टर्ब कर रहे हैं, अरे उन लोग कभी भी डिस्टर्ब नहीं करते भाई, अच्छा देख लेते हैं. నిన్న దిల్వాగానే స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గారు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఆయన छोटे बच्चों को ऐसा कैसा मारते रहे भाई, क्या मर्डर करते रहे उनलाగా అని చెప్పి ఆయన కూడా మద్దతు తెలిపి వాళ్ళకి బాధితుల పక్షాన నిలబడ్డాడు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ,
టీఆర్ఎస్ వాళ్ళు కానీ అందరూ కలిసి వీళ్ళు చేసింది చాలా తప్పు. నువ్వు దందా చేయడానికి వచ్చినప్పుడు దందా చేసుకోవాలి, అంతే తప్ప స్థానికులని నువ్వు దాడి చేస్తా అంటే చాలా గలత్ అని చెప్పి వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు పలికారు. ఈరోజు మా కజిన్ అన్న కొడుకుకి మద్దతుగా దళిత సంఘాల నాయకులు శ్రీధర్ అన్న కానీ, రాజేష్ గారు కానీ, కమల్ గారు కానీ, మరియు ఆదర్శ్ గారు కానీ, మన జేఎంఐ ఆవుల బాలనాథం అన్న వాళ్ళ కొడుకు సుధీర్ అన్న గారు కానీ వీళ్ళందరూ వచ్చేసి మద్దతు తెలిపారు. వాళ్ళు పోలీస్ శాఖకు ఒకటే కోరారు, తక్షణమే చర్యలు తీసుకోవాలా, యాక్షన్ తీసుకోవాలని. దేని పక్షంలో తొందరలోనే సికింద్రాబాద్ పాట్ మార్కెట్ బంద్కు పిలుపునిస్తామని చెప్పారు. మీ బ్రదర్కి ఎలా ఉంది మరి? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు? హాస్పిటల్ ఉన్నాడండి. హాస్పిటల్లోని ట్రీట్మెంట్ తీసుకుంటారు. పన్ను మొత్తం ఊసగొట్టిరు, ఆయనకు పన్ను ఊసగొట్టారు. పాపం మా బీసీ బిడ్డ అయిన సాయిదాదా గారికి చౌకి రంధ్రం పడ్డది, ఈడ నెత్తికి రంధ్రం పడ్డది. మళ్ళీ అరుణ్ గారికి ఏమో లోపల రిప్స్ దగ్గర దెబ్బలు జరిగినాయి. అందరినీ కొట్టిరు వాళ్ళు. ఎట్లా అంటే ఇప్పుడు కుళ్ళ చెప్తున్నా అండి, వాళ్ళకి పైసా అహంకారం ఉన్నదంతా బహుజనులపై అధికారం చూపించి వాళ్ళు జులుం చేయాలని చూస్తారు. పిఎస్లో మీరు కంప్లైంట్ ఇచ్చిరా? పిఎస్లో ఏం చెప్తా ఉన్నారు మరి? నాకు న్యాయశాఖ పైన నమ్మకం ఉంది, వాళ్ళు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అట్టనే పద్మారావు గౌడ్ గారు పొద్దుగాల వచ్చి ఏసీపీ గారిని కలిసిరు. వాళ్ళపైన ఎట్లైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆయన కూడా గట్టిగా డిమాండ్ చేసిండు. ఎందుకంటే అట్లా ఒక మనిషిని చంపే అంత కోపం ఏమొచ్చింది, ఖాళీ ఆరం కొడితే మీరు చంపుతారా అని చెప్పి ఆయన కొద్దు చాలా సీరియస్ అయ్యిండు. యాక్షన్ తీసుకోమని చెప్పి ఆయన కొద్దు చెప్పి. అంటే ఇక్కడ మోండా మార్కెట్లో జేకే జ్యువెలర్స్ అనే దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, సాయి కిరణ్ అనే వ్యక్తి వాళ్ళ కారు జేకే జ్యువెలర్స్ సంబంధించినటువంటి కారు అడ్డం ఆపినందుకు ఎందుకు ఆపావు అని చెప్పేసి అడిగినందుకు నువ్వెవడరా చెప్పడానికి అని చెప్పి ఇష్టానురీతిగా, అంటే కొంచెం చెప్పరాని భాషలో మాట్లాడుతూ, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ, దళితుడా అని చెప్పేసి ఇష్టానురీతిగా నువ్వు కులం తక్కువ అని చెప్పి తిడుతూ అతని పైకి దాదాపు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 5-6 కలిసి ఏదైతే జేకే జ్యువెలర్స్ అనే వ్యక్తి కారు నడిపిస్తున్నటువంటి వ్యక్తితో పాటు ఆ జేకే జ్యువెలర్స్ సంబంధించినటువంటి ఆ యాజమాన్యం మొత్తం వచ్చి కూడా ఇష్టానురీతిగా అక్కడ ఏ వస్తువులు కనిపిస్తే ఆ వస్తువులు, అక్కడ చైర్లు కావచ్చు, దీనికి సంబంధించిన బకెట్ సామాగ్రి కావచ్చు, అక్కడ లోపల చిన్న చిన్న సైకిల్స్ కావచ్చు, అవన్నీ తీసి తనలపైన పాడేస్తూ ఉంటే ఇక్కడ సాయి కిరణ్ అనే వ్యక్తికి ఒక అతనికి చెవు ఊడిపోయింది, ఇంకొక అతనికి నెత్తిపైన బొక్కపడి, ఇంకొక అతనికి పన్నీరిగిపోయింది. ఇట్లా ఇష్టానురీతిగా మార్వాడిలో యొక్క రాజకాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం ఆందోళన అయితే ఎలా కొట్టామో ఇప్పుడు మళ్ళీ మార్వాడీల కోసం కావచ్చు, బెంగాలీల కోసం మళ్ళీ ఎలగొట్టి మళ్ళీ ఒక యుద్ధవాతం అనేది ఏర్పడే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి దళిత సంఘాలు అయితే పెద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగా దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే మార్వాడీలను వాళ్ళు ఎవరైతే కొట్టారో అందులో వాళ్ళపైన ఖచ్చితంగా శిక్షను విధించకపోతే, వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మోండా మార్కెట్ బంద్కు పిలుపునిచ్చి ఈ మార్వాడీల సంగతి మేము తెలుస్తామని చెప్పేసి దళిత సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.